ఇచ్చిన డబ్బు తిరిగి అడగడమే ఆ తల్లి కూతుళ్లకు శాపమైంది. తెలిసిన వారు అవసరానికి డబ్బులు అడగడంతో తిరిగి ఇస్తారనే నమ్మకంతో ఇచ్చారు. కానీ గడువు అయిపోయినా తిరిగి ఇవ్వకుండా రేపు మాపు అంటూ దాటవేస్తున్నారు. చాలా రోజులు కావడంతో మా సొమ్ము తిరిగి ఇవ్వాలని ఖచ్చితంగా అడిగారు ఆ తల్లి కూతురు. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా అమానుషంగా దాడి చేసి గొంతు కోశాడు ఆ ప్రబుద్ధుడు. దీంతో ఆ తల్లి కూతురు ఆసుపత్రి పాలయ్యారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు మీరు చూడండి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ కు చెందిన సంతోష్ అనే యువకుడు కుటుంబానికి అదే కాలనీకి చెందిన దివ్య కుటుంబం 25 లక్షల వరకు అప్పిచ్చారు. అప్పు తీర్చమని అడగడంతో ప్రతిరోజు ఇదే విషయమై ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో నిన్న దివ్య తల్లిపై సంతోష్ కుటుంబం దాడి చేసింది. ఆమెకు తలపై గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అంటే చెప్పక చేయక పారిపోయింది. వాళ్ళు పారిపోతే వాళ్ళ అమ్మ దగ్గర పోయి మా డబ్బులు మాకు ఇయ్యండి అంటానికి పోతే నేను అమ్మని కొట్టిండ్రు. ఇప్పుడు దివ్య తల్లి కోసం ఆసుపత్రికి పోతున్న క్రమంలో మధ్యాహ్నం మినీ ట్యాంక్ బండ్ పై దివ్యపై సంతోష్ సర్జికల్ బ్లేడ్ తో దాడి చేశాడు. దీంతో దివ్య మెడపై తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు 12 కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని బాధితుల నుండి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీ బిడ్డలు వచ్చినట్టే నిర్మల్ జిల్లా కేంద్రంలోని యువతి మెడపై సర్జికల్ బ్లేడ్తో దాడి చేసిన ఘటన కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. సో నిర్మల్ జిల్లా సోఫీనగర్కి చెందిన యువకుడు సంతోష్ అనే యువకుడు యువతిపై సర్జికల్ బ్లేడ్తో దాడి చేశారు. సో నిన్న ఏదైతే 25 లక్షల రూపాయలు వీళ్ళు దివ్య అనే కుటుంబ సభ్యులు సంతోష్కు సంబంధించిన వాళ్ళ బావ, అదేవిధంగా సంతోష్కు 1,50,000 రూపాయలు అప్పు ఇచ్చారు. సో ప్రస్తుతం మనం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. దివ్యకు సంబంధించిన ఏదైతే ఇక్కడ ఉందో దివ్య చికిత్స పొందుతుంది. సో చూపిస్తున్న విజువల్స్లో కూడా ఎక్స్క్లూజివ్గా చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది? అసలు అమ్మ వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఉంది, 25 lakhs తీసుకున్నారు. అయితే అడగడానికి అమ్మ వెళ్ళింది. అమ్మని ఇంట్లోకి పిలిచి అమ్మని కొట్టారు. కొట్టిన తర్వాత నేను ఎందుకు కొడుతున్నారని చెప్పేసి వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళు మా మీద దాడి చేస్తే పోనీ అని చెప్పేసి ఎందుకు కొడుతున్నారని చెప్పేసి మేము బయటకు వెళ్ళిపోయినాము. అమ్మకి ఫుల్ గాయాలైతే నేను హాస్పిటల్లో జాయిన్ చేయించాము. అయితే తర్వాత నెక్స్ట్ డే ఈరోజేమో ఇక నేను ఒంటరిగా నేను నా రూమ్ నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో వాళ్ళు భాగ్యలక్ష్మి అండ్ వాళ్ళ కొడుకు సంతోష్ నా కూతురు నా అల్లుడు డబ్బులు అడుగుతారా, ఇవ్వరు పో అని చెప్పేసి నా మీద దాడి చేశారండి. ఏమనుకుంటున్నారు? మీ తల్లిపై దాడి చేయడం జరిగింది, మీపై సర్జికల్ బ్లేడ్తో దాడి చేశారు. న్యాయం ఎట్లా కావాలనుకుంటున్నారు? మళ్ళీ దొరికితే మళ్ళీ నన్ను బతకనివ్వరు, అమ్మని కూడా బతకనివ్వరు డబ్బులు అడుగుతున్నందుకు. ఇక వాళ్ళకి కఠిన శిక్ష ఇవ్వాలి. వాళ్ళ అమ్మకి వాళ్ళ భాగ్యలక్ష్మికి వాళ్ళ కొడుకు సంతోష్కి కఠిన శిక్ష అయితే కావాలి. కంపల్సరీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోవాలి. తల్లి పైన అదేవిధంగా దివ్య పైన దాడి చేశారు. వారందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు పూర్తి స్థాయిలోనే విచారణ అయితే చేపడుతున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, నిర్మల్ జిల్లా నుంచి. For more videos like this, subscribe Big TV channel.